మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బారాస అందించిన సుపరిపాలనను తిరిగి కొస్గి మున్సిపల్ ప్రజలు బారాస పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అందిస్తామని కొస్గి మున్సిపల్లోని 8వ వార్డు బారాస అభ్యర్థి పూనేటి సాయప్ప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొస్గి మున్సిపల్ గత బారాస ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సారథ్యంలోనే అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. గతంలో వార్డు నుంచి గెలిచిన అభ్యర్థి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆయన తెలిపారు. గతంలో వార్డు నుండి గెలిచిన కాంగ్రెస్ కారు గుర్తుకే జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ వర్ధిల్లాలి సాయప్ప గారి నాయకత్వం వర్ధిల్లాలి సాయప్ప గారి నాయకత్వం వర్ధిల్లాలి సాయప్ప గారి నాయకత్వం వర్ధిల్లాలి సాయప్ప గారి నాయకత్వం జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై నరేంద్ర అన్న జై నరేంద్ర అన్న జై నరేంద్ర అన్న జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై నరేంద్ర అన్న హరీష్ అన్న వాడు కోనేటి సాయప్ప గారు మున్సిపల్ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఉన్నారు, మిగతా వాళ్ళు ఇట మాజీ కౌన్సిలర్ ఉన్నారు, ఏమీ అభివృద్ధి చేపట్టలేరు. మన గల్లీలలో ఎక్కడ పోయినా రోడ్లు అట్లా ఉన్నాయి, డ్రైనేజీలు అట్లా ఉన్నాయి. మొత్తము నరేందర్ రెడ్డి కేటీఆర్ అవి చేసిన పనులు ఉన్నాయి కానీ ఏం చేస్తలేరు. అది కాకుండా ఇప్పుడు మా కోనేటి సాయప్ప గారు నిలబడ్డాడు. అతనితోని ఎక్కువ మెజార్టీతో మా అందరి సహకారం కలిగి అందరినీ మెజార్టీతో బాగా గెలిపించుకుంటామని మానవి. నా పేరు కోనేటి సాయప్ప, కొస్గి 8వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఈ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు హామీ ఇచ్చాడు, ఆ ఒక్క గ్యారెంటీ చేయలేదు. వడ్డ పనులు అన్నీ ఉన్నాయి, అభివృద్ధి ఏమీ చేయలేదు. గల్లీలు అట్లే ఉన్నాయి, ఒక పని చేయలేదు. మళ్ళీ ఒకసారి ఏమొచ్చిందంటే ఈ నాలపల్లి నరేందర్ని నేను గల్లీలో వాళ్ళ అన్న ఏమి చేయలేదు, తమ్ముడుగా నేను చేస్తానని ప్రజల ముందుకు వచ్చినాడు. ఆయన కూడా 5 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నాడు, ఆయన కూడా ఏమీ చేయలేదు. ఒక వార్డులో ఒక పని కూడా చేయలేదు. 5 ఏళ్ళ కొలిగా వాళ్ళు గొప్పం కడుకొని ఆయన కడుకొని పోయిండు. ఏమి ఒక్క పని కూడా చేయలేదు. మా బీఆర్ఎస్ పార్టీ నరేందర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఉంది, ఒక్క పని కూడా చేసింది లేదు. ఆయన చేసిన రోడ్లు ఉన్నాయి, ఆయన చేసిన ఇండ్లు ఉన్నాయి, ఆయన చేసిన మొత్తం అన్నీ ఉన్నాయి, ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఓట్లేనని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నాకు నల్లపల్లి నరేందర్ ఓట్లేనని మళ్ళీ వచ్చిండు. ఆయన ఏం చేయలేదు, మళ్ళీ వచ్చిండు. వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళ నేను ముందుకు వచ్చిన, నేను నిలబడ్డా 8వ వార్డు నుంచి పోటీ చేసిన. ప్రజలంతా నా వైపు ఉన్నారు, వాళ్ళ వైపు ఏం లేరు. నన్ను గెలిపించుకుంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఓట్లు మాత్రం ఏరు వాళ్ళు మనకి వేస్తామని వాళ్ళందరూ కలిసి నన్ను నిలబెట్టుకున్నారు మొత్తంగా చేసి. మీరు ప్రజలకు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ప్రజల్లో వార్డులో ఏం పని చేయలేదు కదా, నేను చేస్తానని ముందుకు వచ్చిన. ఏం మోర్ పనులు చేసలేరు, ఏమి సీసీ రోడ్లు లేవు, పని ఏమీ లేవు. ఒక్క పని కూడా వాళ్ళు చేయలేదు. నేను చేస్తానని హామీ ఇచ్చిన, ప్రజలకు పని చేస్తా. మా బీఆర్ఎస్ చేసిన పని ఉండదు, మా నరేందర్ రెడ్డి గారు చేసిన పని ఉండదు. ఒక్క పని ముట్టలేదు, ఏమి ఒక రాయి పెట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చి 6 గ్యారెంటీలో ఒక్క హామీ కూడా వాటిని
ఏం చేయలేరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఊకే కేసీఆర్ని తిట్టా, నరేందర్ రెడ్డిని తిట్టా, మాటల మీద డైవర్ట్ చేసి పప్పం గడుపుకొని పోతున్నారు అంతే. వాళ్ళు చేసింది ఏమీ లేదు. మీరు గెలిచిన తర్వాత మీ నరేందర్ రెడ్డికి మీ కేసీఆర్కు ఏం తలుచుకున్నారు? మేము చేసిన, మా కేసీఆర్ చేసిన అభివృద్ధి, మా నరేంద్ర అన్న చేసిన అభివృద్ధి ఉన్నది. మేము అదే విధంగా మేము పని చేసి మా నరేందర్ రెడ్డికి మేము స్వాగతించి పనులు చేస్తాం.